చీపురుపల్లి నియోజకవర్గంలో గరివిడి మండలంలో శివరాం అనే గ్రామంలో అఖిల కోండ్రు అఖిల 18 సంవత్సరాలు నిండిన బాలిక తను ఉదయం ఇంట్లో ఉంటుండగా ఒక నిందితుడు మరి మాస్క్ ధరించి తన మీద హత్యాయత్నం ప్రయత్నించడం, మరి తనకు సుమారుగా డాక్టర్లు చెప్పిన ప్రకారం 3 ప్రాంతాల్లో కత్తిగాడులు జరగడం, మా డాక్టర్లు ఒక 48 గంటలు ఇంకా అబ్జర్వేషన్ ఉంచాలండి, ప్రస్తుతానికైతే ప్రాణాపాయం లేదని అనుకుంటున్నాము, ఇంకా పూర్తి స్థాయిలో ఒక 48 గంటలు జరిగితే కానీ మేము చెప్పలేమని చెప్పి డాక్టర్లు చెప్పడం. గౌరవనీయులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంఘటన జరిగిన వెంటనే తక్షణమే మీరు వెళ్ళండి, వారికి వైద్య సహాయము ఏదైనా అందించాలంటే వైద్య సహాయం అందించండి, అలాగే వారి కుటుంబాన్ని ఆదుకోండి అని చెప్పి వారు గౌరవ పెద్దలు శాసనమండలిలో ప్రతిపక్ష నేత పెద్దలు బొత్స సత్యనారాయణ గారు వారి ఆదేశానుసారం ఈరోజు ఇక్కడికి వచ్చాం. అమ్మాయిని వెళ్ళి పరామర్శ చేశాం. మరి రాష్ట్రంలో ముఖ్యంగా ఆడపిల్లలకి రక్షణ లేదు అని చెప్పడానికి ఇంతకంట ఇంకొక సంఘటన ఉండదని చెప్పి మీకు చెప్తా ఉన్నాను. ఇటీవల కాలంగా జరుగుతూ ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే మరి కొద్ది రోజుల క్రితమే పక్కనే భీమిలి నియోజకవర్గంలో మధురవాడలో తల్లిని కోల్పోయి ఆ నిందితుడు తల్లిని హత్య చేశాడు, తన మీద హత్యా ప్రయత్నం చేశాడు. తను వచ్చి ఇప్పటికే ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంది హాస్పిటల్లో. అంతకుముందు ఒక 10 రోజుల క్రితమే ఒక చిన్నారి బాలిక మీద అదే ప్రాంతంలో ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా శాంతి పద్ధతులు క్షీణించిపోయి ఎవరు పడితే వీధి రౌడీల్లాగా ఇవాళ మహిళల మీద తెగబడే పరిస్థితి కనపడతా ఉంది. ప్రశాంతమైన విజయనగరం జిల్లాలో ఇలాంటి వాతావరణం ఎప్పుడు లేదు, ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు లేవు. ఇవాళ పట్ట పగలు ఇళ్లలోకి దూరి ఇవాళ హత్యా ప్రయత్నం చేస్తున్నారంటే మీరు నిన్న జరిగిన రాజమండ్రి సంఘటనలు ఇంతవరకు నిన్ను పట్టుకోలేదు. మీరు నిన్ను కాపాడే పరిస్థితి చేస్తున్నారు. చట్టాలను పూర్తిగా పరిరక్షించాల్సిన ఈ ప్రభుత్వం చట్టాల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఇవాళ ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చి ఇవాళ దాడి చేసే పరిస్థితి వచ్చింది మహిళల పట్ల. ఈ రాష్ట్రంలో మహిళలకి రోజుకు సుమారు 60-70 సంఘటనలు జరుగుతూ ఉన్నప్పటికీ ఎక్కడా కూడా శాంతి పద్ధతుల్ని పరిరక్షించే పరిస్థితి ప్రభుత్వం విఫలమైంది. మేము ఆడపిల్లలకి దాడి జరిగితే అదే వారికి చివరి రోజు అని చెప్పారు. ఈ సుమారుగా ఈ 10 నెలల కాలంగా ఇన్ని సంఘటనలు జరిగాయి. ఏ ఒక్క నిందితుడికి చివరి రోజు అయిందో ఒకసారి చెప్పాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రకమైన పరిస్థితులు ఈ జిల్లాలో తీసుకొచ్చారు, ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కడ చూసినా ఇవాళ లైంగిక దాడులు, మహిళల పట్ల అత్యాచారాలు, చిన్నపిల్లల పట్ల లైంగిక దాడులు, ముఖ్యంగా అమ్మాయిలు ఇవాళ ప్రత్యక్షంగా రోడ్ల మీదకి వచ్చి తిరిగే పరిస్థితి లేని పరిస్థితి తీసుకొచ్చారు. దీనికి పూర్తిగా ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమై ఇవాళ తెగబడే పరిస్థితి తయారైంది. మంత్రి గారు మరొక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎన్నికలకు వెళ్తున్నప్పుడు కూడా గత ప్రభుత్వం అంటూ ఉంటారు. ఆయన ముందు గత ప్రభుత్వం తీసి ఈ ప్రభుత్వంలో ఉన్నాననే విషయాన్ని ముందు ఒకసారి ఆయన జ్ఞాపకం తెచ్చుకోమనండి. ఈ ప్రభుత్వంలో జరిగిన సంఘటనల మీద ఆయన స్పందించమనండి. ఆయన గత ప్రభుత్వం అనేది కొంతనాలు కాటు మానేస్తే ఆయన ఎప్పుడైతే గత ప్రభుత్వాన్ని మానేస్తారో అప్పుడు మనం గత ప్రభుత్వంలో ఏం జరిగింది అనేది ఈ నిదర్శనం. ఇది గత ప్రభుత్వంలో ఏం జరిగింది అనేదానికి ఈ ప్రభుత్వంలో ఏం జరిగిందని నిదర్శనం ఇది. గత ప్రభుత్వంలో పిల్లలకి మంచి చదువు అందించాము,
మంచి వాళ్ళకి రీఎంబర్స్మెంట్ ఇచ్చాము. పిల్లలకి భయం ఉండేది, ఒక వ్యవస్థ అంటే భయం ఉండేది, ఒక పోలీసులో దిశ యాప్ ఉండేది. ఆ యాప్ ద్వారా కింద ఒక వ్యవస్థ పనిచేసేది. అక్కడ ఒక మహిళ ఆ గ్రామాల్లో సచివాలయంలో ఒక మహిళా పోలీసు ఉండేవారు. ఎవరికైనా ఏదైనా నాకు ఇబ్బంది వస్తే ఆ మహిళా పోలీస్ దగ్గరికి వెళ్ళి ఆ మహిళా పోలీస్ చెప్తే ఇమీడియట్గా మహిళా పోలీస్ కౌన్సిలింగ్ చేయడమో లేదా తక్షణమే ఆ పోలీస్ స్టేషన్కి ఇంటిమేట్ చేయడమో అలాంటి కార్యక్రమాలు జరిగేవి. ఒక వాలంటీర్ వ్యవస్థ ఉండేది. ఆ వ్యవస్థ ద్వారా కొంతమందికి ఏమైనా తెలియజేస్తే ఆ పిల్లలకి ఏమైనా తెలియజేస్తే అది ఉండేది. ఎక్కడున్నాయి వాళ్ళ గ్రామాల్లో వ్యవస్థలు? పూర్తిగా నిర్వీర్యం చేశారు వ్యవస్థలన్నీ కూడా. పూర్తిగా వ్యవస్థలు ఏమి లేవు. పూర్తిగా రోడ్ల మీద గోలీశారు. రోడ్ల మీద గోలిన కార్యక్రమాలే వీటికి నిదర్శనం. ఒక ఫీజు రియంబర్స్మెంట్ లేదు, పిల్లలు చదువులు లేవు, ఎవరైనా పిల్లలు ఉంటే పరీక్ష పేపర్ లీకులు. ఏముంది 9 నెలలు ఇంకా గత ప్రభుత్వం అని చెప్పడం. ఈ ప్రభుత్వం ఏం చేశారు? ఏ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి? ఇవాళ హాస్పిటల్కి వచ్చి అలో రామని చెప్తున్నారు. అందరూ వచ్చి ఎక్కడ ఆరోగ్యశ్రీ ఎక్కడ ఉందండి అంటే మా మహానుభావుడు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి పెట్టిన ఆరోగ్యశ్రీ ఏమైపోయింది? జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఆరోగ్యశ్రీ ఏమైపోయింది? బిల్లులు కట్టలేదని చెప్పి వైద్యాలు లేవని చెప్తున్నారు. అలో రామన్ ప్రైవేట్ వైద్యాలు చేయిస్తున్నారు. ఈ హాస్పిటల్లో చూడండి, ఒకసారి వెళ్ళి చూడమనండి. మంత్రి గారిని ఒకసారి అడగండి పేషెంట్లని, ఏమన్నా నువ్వు ఆరోగ్యశ్రీ వైద్యం చేయించుకున్నావా లేకపోతే ఈ ప్రభుత్వం ఆదుకుందా అని చెప్పి మంత్రి గారు వచ్చి పరామర్శ మరొకసారి రమ్మనండి. వచ్చి ఒకసారి అలా ఎత్తుకమనండి, అందుబాటులు తిరగమనండి. కానీ మంత్రి గారిని ప్రత్యక్షంలోకి రమ్మనండి. ఇంకా పాత పద్ధతులు కాకుండా శిక్షణలోకి వస్తే ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందని తెలుసుకుంటే బాగుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.